హలో ఆల్. ఈరోజు నేను లంచ్లోకి అయితే సొరకాయ కూరను పాలు పోసి చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది రైస్ రోటీలోకి, అలాగే జొన్న రొట్టి రాగి సంకట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే ఈ కర్రీ పాన్లో చేసుకోవట్లేదు, కుక్కర్లో చేస్తున్నాను. కొంచెం టైం తక్కువ ఉందని చెప్పి కుక్కర్లో అయితే చేసేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేయించుకోండి. 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటో వేసి బాగా వేయించుకోండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ, ఒకసారి ట్రై చేయండి. పాలు లేదా దించే ముందు నువ్వుల పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ సొరకాయ కర్రీ అనేది. లేదా మనం కొద్దిగా చింతపండు వేసి పులుసు కూడా చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. రైస్లోకి అయితే పులుసు కూర చాలా బాగుంటుంది, రోటీలోకి అయితే పాలు పోసి బాగుంటుంది రైస్లోకి. తర్వాత వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించండి. అది కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వాష్ చేసుకొని అవి కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే 5-6 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేయాలి. కలుపుకొని మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మనం తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అది కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా తగినంత కారం, సొరకాయ తీయగా ఉంటుంది కదా, కమ్మగా, సో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కర్రీకి. మనం పాలు కూడా వేస్తాం కదా, తీపిదనం మనకి తెలియకుండా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఈ విధంగా ముక్కలు అనేవి మగ్గిన తర్వాత తగినన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఇక్కడ మనం చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాను. పోసుకొని ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకోండి కుక్కరు. మన కర్రీ తొందరగా కావాలనుకుంటే విజిల్ వేయించుకోవచ్చు, లేదంటే లో ఫ్లేమ్ మీద 6-7 నిమిషాలు మగ్గించుకుంటే సొరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. సో వాటర్ అనేవి ఏం లేవు కదా, మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు అనేవి ఫైనల్గా మనం కూర దింపే ముందు వేసుకోవాలి. మనం కూరలో ఇలాగా ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు పాలు కానీ, లేదా నువ్వుల పొడి కానీ, లేదా పల్లీల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎక్కువగా నువ్వుల పొడి లేదా పాలు అయితే వేసి చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఈ కర్రీకనే కాదు, చాలా కర్రీస్కి నువ్వుల పొడి వేసుకుంటే మనకి చాలా మంచిది. ఐరన్ సోర్సు, అలాగే కాల్షియం సోర్సు న్యాచురల్గా మనకు మిల్క్ ద్వారా కాకుండా నువ్వుల ద్వారా అయితే లభిస్తుంది. ఫైనల్గా నేను కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పాలకూర రెడీ. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.